పిల్లలు అన్నారు కదా, అవును. మరి ఆ పిల్లల బాధ్యత ఎవరు తీసుకున్నారు సార్ ఇప్పుడు? ఇప్పుడు ప్రస్తుతానికి తన పిల్లల బాధ్యత తనైతే తీసుకుంటుంది. ఓకే. ఎందుకంటే నేను ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నాను ఫినాన్షియల్లీ. ఓకే. కాబట్టి తనే తీసుకుంటుంది. పిల్లల బాధ్యత కూడా నాదే. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. పిల్లల బాధ్యత వాళ్ళ మ్యారేజెస్ అయ్యే వరకు, నేను బ్రతికున్నంత వరకు పిల్లల బాధ్యతనే కాదు, టోటల్ సుష్మా బాధ్యత, పిల్లల బాధ్యత, ఇంటి బాధ్యత, అన్ని బాధ్యతలు నేను తీసుకుంటా. అది నా బాధ్యత. అవునండి. అది ఎవరో చెప్తేనే ఏదో చేస్తాను వచ్చేది కదా. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఎలా వదిలేస్తాను నా బిడ్డల్ని? నా బిడ్డలు నా రక్తం కదా. అవును. నేను ఎలా వదులుతాను? వదిలిపెట్టను. మీరు క్రీస్తుని ఎలా నమ్ముకున్నారు సార్? నేను చిన్నతనం నుంచి మా డాడీ పరిచయలో పెరిగాను. సేవా అనుభవంలో దాదాపుగా 20 సంవత్సరాలు సేవానుభవంలో పెరిగాను. మా డాడీ చేస్తున్న సేవలో చాలా పనులు నాకు నేర్పించారు. జీప్ డ్రైవింగ్ చేయటం, సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేయటం, పోస్టర్లు అంటించడం, కరపత్రాలు పంచడం, అనౌన్స్మెంట్ చేయటం, చాలా పనులు A to Z. ఒక మీటింగ్కి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో అంతా మేము చేసేవాళ్ళం. స్టేజ్ అంటే భయం ఉండేది, మైక్ అంటే భయం ఉండేది. పరిచర్య అంతా నేర్పించుకుంటూ వచ్చాను నేను. కానీ రక్షణ లేదు. ఓకే. ఎవరి కోసం చేసేవాడిని అంటే మా డాడీ కోసం చేసేవాడిని. కేవలం డాడీ కోసం. కొడుకుని కదా, తండ్రి కదా, చేయాలి కాబట్టి బాధ్యతగా చేసేవాడిని. దేవుని కోసం చేసేవాడిని కాదు. ఐ వాజ్ నాట్ సేవ్డ్. అప్పటికి రక్షణ లేదు ఇంకా. అయితే అలాగే ఆయనతో పాటు పరిచయలో తిరిగే వాళ్ళం. పరిచయం చాలా విస్తారంగా, చాలా కష్టాలు పడ్డం, తిండి లేకుండా, స్నానాలు లేకుండా, అసలు ఎన్నో భయంకరమైనటువంటి కఠిన పరిస్థితుల మధ్యలో నేను పరిచర్య చేశాను. సేవ చేయాలి, పరిచర్య, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసేవాళ్ళం. అయితే నేను ఇప్పుడు రక్షింపబడ్డాను వ్యక్తిగతంగా అంటే 2017లో రక్షింపబడ్డా. 2017లో అంటే 2016 సంవత్సరం డిసెంబర్లో దేవుడు నాతో మాట్లాడాడు. సినీ పరిశ్రమలో ఉండేవాడిని. అంతకుముందు సేవానుభవంలో ఉన్నాను, మా డాడీతో ఉండేవాడిని. కొన్ని కారణాలను బట్టి మా డాడీ చేసిన అప్పులు కావచ్చు, సేవ కోసం మా డాడీ పడినటువంటి ఇబ్బందులు, దేవుడు ఏమి ఇచ్చాడు ఇంత సేవ చేస్తుంటే మా డాడీకి అని చెప్పి ఒక బాధతో నేను ఏం చేశానంటే సినిమాల్లోకి వెళ్తే డబ్బులు సంపాదించవచ్చని సేవ వదిలేసి సినిమాల్లోకి వెళ్ళిపోయాను. సినిమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 5 సంవత్సరాలు 2012 నుంచి 2017 వరకు 5 సంవత్సరాలు సినీ రంగంలో ఉన్నాను. చాలా వ్యసనపరుడిగా, ఒక డ్రగ్ అడిక్ట్గా ఉండేవాడిని. చాలా భయంకరమైనటువంటి వ్యసనాలు, అలవాట్లు ఉండేవి. లైఫ్ అంటే ఇదే అనుకుని బ్రతికేవాడిని. ఆ పరిస్థితుల్లో దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడాడు. సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఆ ఆత్మహత్య ప్రేరేపణ నుంచి తప్పించి, దేవుడు నన్ను విడిపించి, నేను సేవకుడిగా నేను నిలబెట్టబోతున్నానని వాగ్దానం చేసిన దేవుడిని బట్టి నేను విడిపించబడ్డా. ఒక సేవకుడు, మా డాడీకి బాగా దగ్గర ఫ్రెండ్, ఆయన మంచి సువార్థికుడు, మంచి సేవకుడు, ఆత్మల పట్ల ఒక బాధ్యత భారం కలిగినవాడు. నేను సినీ రంగంలో ఉన్న 5 సంవత్సరాలు నా వెంటపడ్డాడు ఆయన. నన్ను మార్చడానికి చాలా ప్రయాసపడ్డాడు. సో అల్టిమేట్గా ఆత్మహత్య చేసుకోవడం నేను వెళ్ళినప్పుడు 2016 డిసెంబర్లో దేవుడు అక్కడ ఆ మరణాన్ని ఆపాడు. తర్వాత ఆ సేవకుడి ద్వారా దేవుడు నన్ను మాతో మాట్లాడాడు. అక్కడ నుంచి ఆయనను బ్రతిమలాడి ఏదో రకంగా నాకు 3 రోజులు డేట్ ఇవ్వని చెప్పి నన్ను ఒక సెమినార్కి తీసుకెళ్ళటం. ఆ సెమినార్లో 3వ రోజు ఇక తిరిగి నేను నా షూటింగ్ నేను బయలుదేరి రావాలి, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేయాలి. ఆ చివరి 5 నిమిషాల టైంలో దేవుడు నన్ను దర్శించాడు. అక్కడ దాదాపు 12 మంది సేవకులు నా తల మీద చేపెట్టి ప్రార్థన చేశారు. తెలియకుండా పశ్చాత్తాపడ్డాను. తెలియకుండా 5 సంవత్సరాలు నేను చేసిన తప్పులన్నీ, పాపాలన్నీ నా కళ్ళ ముందు కనిపించాయి. అన్నీ ఒప్పుకున్నాను. ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడాడు. అక్కడ నేను రక్షింపబడ్డాను. అంటే కంప్లీట్గా సేవ్ అయింది అక్కడే. అంతవరకు చర్చికి వెళ్ళేవాడిని, పరిచర్లో ఉండేవాడిని, పాటలు పాడేవాళ్ళము, సంగీత వాయిద్యాలు వాయించేవాళ్ళం, అంతా ఉండేది. కానీ హార్ట్ఫుల్గా నా ప్రాణాత్మ దేహాలను దేవునికి సమర్పించుకొని సేవా జీవితంలోకి రావటం, రక్షింపబడటం అంతా కూడా 2017 సంవత్సరంలోనే, 2017లో. సార్ మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు కదా, సో ఏ కారణం చేత మీకు ఆ మనసు అనిపించింది సార్ అట్లా? అంటే నేను చెడిపోతున్నాను, పాడైపోతున్నాను, గిల్టీ, పాడైపోతున్నాను, చెడిపోతున్నాను అని మా ఇంట్లో వాళ్ళందరూ నాతో మాట్లాడడం మానేశారు. ఓహో. మొత్తం ఫ్యామిలీ అంతా నన్ను దూరం పెట్టారు. నాతో మాట్లాడాలంటే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసేవాళ్ళు. అప్పుడు నేను ఒంటరిగా ఉండేవాడిని. ఓకే. అప్పుడు నా వైఫ్కి, మా పాపకి దూరంగా ఉండేవాడిని. అప్పటికి ఆ టైంలో సపరేట్గా ఉండేవాడిని. విలాసవంతమైన జీవితం, తాగటం, తిరగటం,
భయంకరమైన డ్రగ్స్కి అలవాటు అయిపోయి ఫ్రెండ్స్తో తిరగటం, రాత్రి అయ్యేసరికి అందరూ వెళ్ళిపోతారు, ఒంటరిగా ఉండటం, ఆ ఒంటరితనం భరించలేక ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు మాట్లాడడం లేదు అని పీకల్లో తాగిన నాకు చచ్చిపోతే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అంటే తాగకుండా వచ్చి ఉండేది కాదు, తాగాను కాబట్టి తెలియని ధైర్యమో ఏదో తెలీదు, అలా చనిపోవాలనుకున్నా. ఎందుకు ఎవరు నాతో మాట్లాడడంలో ఈ లైఫ్ ఎందుకు అన్న ఒక డిసప్పాయింట్మెంట్తో సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది ఒక కామెంట్ చేస్తున్నారు, ఏమనంటే సినిమా రంగంలో నటించలేక, అంటే అక్కడ నటించలేక క్రైస్తవ్యంలో నటించడానికి వచ్చాడు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయం సార్. అలా కాదు, అవకాశాలు లేక అంటారు. సినిమా రంగంలో అవకాశాలు లేక, అక్కడ సక్సెస్ అవ్వలేక ఇక్కడ దేవుని సేవలు నటించడానికి వచ్చారు అంటారు అని అంటున్నారు కొంతమంది, అంటే కామెంట్స్ లో చూస్తుంటాం కదా. అయితే నేను ఒకటి చెప్తాను, నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. మీరు హైదరాబాద్లో యూసఫ్గూడ, కృష్ణానగర్ అనే ప్రాంతాలకు వెళ్తే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఆ రెండు ప్రాంతాలకు మీరు వెళ్తే, యూసఫ్గూడ, కృష్ణానగర్ ప్రాంతాలకి, నాకు 2011లో ఉన్న పరిచయాలు, అంటే డైరెక్టర్ అవుతాను, ప్రొడ్యూసర్ అవుతాను, నేను హీరో అవుతాను, నేను మంచి కమెడియన్ అవుతాను అన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. ఆ 2011-12 నుంచి ఇప్పటి వరకు కనీసం స్క్రీన్ మీద కనిపించే 5 నిమిషాల అవకాశం రాలేదు వాళ్ళకి. 5 నిమిషాల అవకాశం కూడా రాలా. ఇప్పటికీ రేపే అవకాశం వస్తుంది, ఇంకొక సంవత్సరం నేను సెటిల్ అయిపోతా, ఇంకొక నెలలో నాకు మంచి సినిమా అవకాశం ఉంది అని ఇప్పటికీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా పిచ్చి ఎంత భయంకరంగా ఉంటుందంటే, వాడు చచ్చిపోయే చివరి నిమిషం వరకు ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది అనే ఆశతో బతుకుతూ ఉంటాడు. దుప్పి ఎడారిలో నీటి వాగులో కొరకు ఎలా పరిగెడుతుందో అలాగా సినిమాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ సక్సెస్ కాదు వాళ్ళకు కావాల్సింది, ఒక్క నిమిషం తెర మీద కనపడాలి, ఒక్క నిమిషం నాకు అవకాశం ఇచ్చే డైరెక్టర్, ఈ అవకాశం వచ్చే వరకు చచ్చే వరకు వెయిట్ చేస్తారు. అది సినీ రంగం. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో, ఆశ ఏంటో. ఇప్పుడు మాట్లాడే వీళ్ళు పనికిమాల కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమని అవకాశాలు లేకొచ్చినాడు, సక్సెస్ అవ్వలేకొచ్చాడు. అది నేను సక్సెస్ అయ్యా, సినీ రంగంలోకి వెళ్ళంగానే డైరెక్షన్లోకి వెళ్ళా, రైటింగ్ చేసి కథలు రాశాను, డైలాగ్స్ రాశాను, సినిమాల్లో నటించాను, 3 సినిమాల్లో స్క్రీన్ మీద చూసుకున్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇన్ని అవకాశాలు వచ్చి నాకు ఇంకో 10 సంవత్సరాలు నిలబడలేదు నేను సక్సెస్ కోసం. కానీ దేవుడు నాతో మాట్లాడి బయటికి తీసుకొచ్చాడు. నిమిషం అవకాశం కోసం చచ్చే వరకు ఎదురు చూస్తారు సినిమా ప్రపంచంలో. సక్సెస్ లేదని ఎవ్వడు సినిమాను వదిలేయడు. సినిమా రంగంలో అడుగు పెట్టేటప్పుడే చావైనా బతుకైనా అవకాశం వచ్చినా రాకపోయినా సినిమాలోనే చావాలి అని వస్తారు.